బంగారం వెండి కొనుగోలు చేయడమే కాదండి, దక్షిణం దిక్కున 13 దీపాలు, ఆగ్నేయం దిక్కున 1 దీపం, ఇంటి గుమ్మం ఎదురుగా దీపాలు. ఏంటి ఇన్ని దీపాలు అనుకుంటున్నారా? సహజంగా మనం ధనత్రయోదశి అంటే బంగారం వెండి మాత్రమే కొనుక్కొని పూజ చేస్తూ ఉంటాం ఆ లక్ష్మీదేవికి. కానీ ఒక ఇతిహాసం ప్రకారం 16వ ఏట ఓ రాజకుమారుడికి పెళ్ళైన 5వ రోజు గండం ఉంది అని చెప్తారు జ్యోతిషులు. అందుకని నూతనంగా పెళ్ళై వచ్చిన ఆ వధువు ఇంటి ఎదురుగా వెండి బంగారం రాసులుగా పోసి, ఇందాక నేను చెప్పిన విధంగా దీపాలని ఇంటి చుట్టూరా అలంకరించి, శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధనం ప్రాప్తం, శత్రుబుద్ధి వినాశనం, దీపజ్యోతి నమోస్తుతే అంటూ రాత్రంతా జాగారం చేస్తూ ఆ లక్ష్మీనారాయణని స్తుతిస్తూ కూర్చుంటారు. ఇంతలో దక్షిణం దిక్కుకి అధిపతి అయినటువంటి యముడు సర్పరూపంలో ఆ ఇంటికి వస్తాడు. కానీ ఆ గుట్టలు గుట్టలుగా పోసిన వెండి బంగారం మీద కూర్చొని అలా అందంగా అలంకరించిన ఆ దీపాల వెలుగులో ఆ ఇంటిని చూస్తూ మర్చిపోయి తన ధర్మాన్ని మర్చిపోయి వెళ్ళిపోతాడు. అంటే కరెక్ట్ గా ధనత్రయోదశి నాడు మనం గనక ఈ విధంగా దీపాలని అలంకరించుకుంటే మన ఇంటిల పాది అందరినీ క్షేమంగా ఉంచవచ్చు అన్నది ఒక నమ్మకం. ఇంకొక పురాణం ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించడానికంటే ముందు ధనవంతరి వచ్చారు అని చెప్తూ ఉంటారు. అందుకనే ధనత్రయోదశి నాడు ధనవంతరి జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని అంటారు. అంటే హెల్త్ ఈజ్ ది ఫస్ట్ వెల్త్ అని చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత రోజు మీ అందరికీ తెలుసు, మనం జరుపుకునేది దీపావళి. ఈసారి మనం టపాకాయలతో పాటు మనలో ఉన్న స్ట్రెస్ ని, నెగిటివిటీని కూడా కాల్చేసి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దీపాల వెలుగులాగా పంచేద్దాం. హ్యాపీ ధన్తెరస్ అండ్ హ్యాపీ దివాలి.